ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, నీ తండ్రినైన నేను ఈ పకీరు నిన్ను వదిలేస్తారని నువ్వెందుకు భయపడుతున్నావు తల్లి? ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చేయి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టాను. నీ జీవితంలో తదుపరి దశ గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు చేయదలసిందల్లా నాపై నమ్మకం ఉంచి కష్టపడి పనిచేయి. నేను నిన్ను సరైన వ్యక్తులను మీ మార్గంలోకి ఉంచుతాను. నిన్ను నేను కంటికి రెప్పలా చూసుకుంటాను మరియు ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తూనే ఉంటాను. నీవు కలత చెందవలసిన అవసరము పనిలేదు తల్లి. నేను నీ వెంట ఎల్లప్పుడూ ఉండి నీ యోగక్షేమాలను అన్నీ చూసుకుంటూనే ఉంటున్నాను. నీకు భయపడాల్సిన పని లేదు. నీవు నాపై నమ్మకాన్ని ఉంచు. ఏది ఏమైనా ఎప్పటికీ కూడా పరీక్షలు అనేవి ఖచ్చితంగా అందరి జీవితాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి తల్లి. సద్గురువుపై బలమైన విశ్వాసం మరియు నమ్మకంతో ప్రయత్నిస్తే కనుక మీరు ఖచ్చితంగా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అదే నమ్మకం లేకుంటే ఎప్పటికీ ఎలాంటి విజయాన్ని సాధించలేరు. ఎప్పటికప్పుడు కోరికలు జయించాలి తల్లి, లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మన మనస్సు ప్రశాంతం అనేది లభ్యమవుతుంది. కోరికలు ఎమ్మడి వెనక పరిగెత్తన కాలం కూడా అశాంతి మాత్రమే దొరుకుతుంది. నీవు ఎంత మంచిగా ఉన్నా సరే తల్లి, ఎవరో ఒకరి కథలో నువ్వు చెడ్డదానివి కానీ మిగిలిపోతావు. కాబట్టి ఇతరులను నచ్చాలని నటిస్తూ బతకాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్లుగా బతకడం చాలా మంచిది, ఉత్తమమైనది కూడా. భగవంతుడు నీకు ఏమి చేయలేదని నిందించవద్దు, కానీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు తల్లి. నువ్వు గుర్తించలేదు. నీ ఆలోచనలు సరైన మార్గంలో ఉంచగలిగితే అవకాశంతో పాటు నీకు అదృష్టం కూడా అదే అవుతుంది. అది గుర్తుపెట్టుకో తల్లి. విజయం సాధించడానికి నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి తల్లి. వాటిని సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధంగా ఉండు. కొంచెం కష్టంగా ఉన్నా సరే నా పైన భారం వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. ప్రతి ఒక్కరి జీవితంలో అతి భయంకరమైనది ఏమిటో దుఃఖము. దాన్ని అధిగమించడం నేర్చుకోవాలి తల్లి. అది భయంకరమైంది. నిరాశ దాన్ని అసలు పట్టించుకోకూడదు. అది నీచమైంది. అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి. అప్పుడు మాత్రమే మీరు జీవితంలో ఎంతో సంతోషాన్ని పొందగలుగుతారు, అనుభవించగలుగుతారు కూడా. ఎవరి తలరాత ఎలా రాస్తాడు ఆ భగవంతుడికి తెలుసు తల్లి. ఈరోజు నీ స్థితిని చూసి హేళన చేసి వారికి రేపు నీ స్థితి ఏమిటో తెలియదు కదా. ఆ ఈశ్వరుడు ఎప్పుడు అందరికీ ఒకేలా ఉండనివ్వడు. కాబట్టి నువ్వు దేనికోసము ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా పొందుతావు. ఇది నీ తండ్రి అయిన నేను ఇస్తున్న ఆజ్ఞ. నా పైన సంపూర్ణమైన నమ్మకము ఉంచు తల్లి. ప్రతి బాధకు కూడా ఒక సంతోషం ఉంటుంది తల్లి. అలాగే ప్రతి తప్పుకు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు బతకాలి అంటే మంచితనము మొండితనము రెండూ ఉండాలి తల్లి. మంచితనం అనేది మనుషుల మీద చూపించాలి. మొండితనం అనేది నీ పరిస్థితుల మీద నీకు చూపించాలి. అలాగే ఎవరి నుంచి కూడా నువ్వు ఏది ఆశించవద్దు. అది నీ యొక్క ఆనందాన్ని చంపేస్తుంది. సంతోషంతో ఉండు తల్లి. త్వరలోనే తీపిని శుభవార్తను నువ్వు వినబోతున్నావు. నీ యొక్క అడ్డంకులన్నీ చూసి నిరాశ చెందకు. నేను నీ విషయంలో ఆలస్యం చేసినా కూడా న్యాయమే చేస్తాను, కానీ అన్యాయం ఎప్పటికీ ఎవ్వరికి కూడా చేయను. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నీవు గుర్తించుకో. ఎవరు నిన్ను గుర్తించలేదని, ఎవరు నీకు ఇవ్వలేదని నీ విలువ ఎప్పటికీ తగ్గదు తల్లి. నీ జీవితం నీకు చాలా విలువైంది. విలువలు ఇవ్వని మనుష్యులకు దూరంగా ఉంటే నీ విలువ ఏమిటో వారికి తప్పకుండా అర్థమవుతుంది ఏదో ఒకరోజు. నీ జీవితంలో ఉన్న సమస్యలు ఎంత పెద్దవైనా నేను నీ వెంట ఉంటాను తల్లి. కష్టాలు నిన్ను తాకినా నా కరుణ నీకు కవచంలా కాపాడుతుంది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకు.
నేను నీకు బలము చేకూరుస్తాను. ఆత్మవిశ్వాసం కనుక నీకు ఉంటే నేను నీ మార్గాన్ని తప్పకుండా సరిచేసి ప్రతి అడ్డంకుల్ని అవలీలగా దాటించి నీకు తప్పకుండా విజయాన్ని నీ చేతికి అందిస్తాను. నాకు పని జరగలేదు, నాకు ఈ పని జరగలేదు, ఏమవుతుందో ఏమో అన్న ఆందోళన విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి తల్లి. నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాను. నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోరు. మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. ఓం సాయిరాం.